నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఈరోజు మనం చపాతీలోకి మంచి కాంబినేషన్ అయిన ఆలు పన్నీర్ కుర్మాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు పన్నీర్ కుర్మా చేయడానికి పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. అలాగే 2 ఆలుగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. అల్లే మిర్చి కూడా వేసేయాలి. మొత్తం అంతా బాగా ఒకసారి కలపాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేయాలి. మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదండి, ఆలుగడ్డ, అది దానిలో వేసేయాలి. మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి. గ్రేవీ కోసం సగం కొబ్బరి, 2 ఇలాచి, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం అనాస పువ్వు వేస్తున్నానండి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. నేను ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేస్తున్నానండి. టేస్ట్గానే ఉంటుంది, కలర్ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేద్దాం. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసి మొత్తం అంతా కలుపుదాం. మనం కొబ్బరిలో చెక్క లవంగం వేసాం కదండి, ఇంకా గరం మసాలా పౌడర్ అవసరం లేదు. కొబ్బరి పేస్ట్ వేయకపోతే కనుక గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఆలు మొత్తం ఫ్రై అయిందండి. మనం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, దీనిలో వేసేద్దాం. బాగా కలపాలి. ఆ జారు కడిగి కొంచెం వాటర్ కూడా దీనిలో వేయచ్చు. కర్రీ కుక్ అవుతుందండి. దీనికి ఎక్స్ట్రా టేస్ట్ని ఇచ్చేది కుర్మా సీక్రెట్ ఏంటంటే పెరుగు అండి. 1 కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. ఇలా వేయటం వల్ల మసాలా ఘాటు ఉండదు, కూర కమ్మగా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది ఇలా పెరుగు వేయటం వల్ల. కర్రీ కుక్ అవుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలపాలి. నేను పన్నీర్ ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పన్నీర్ దీనిలో వేసేద్దాం. ఇప్పుడు పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టేట్టుగా కలుపుకోవాలండి. పన్నీర్ అంతా బాగా కలిసేట్టుగా కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, వేసాను. ఆలు పన్నీర్ కుర్మా రెడీ అయిందండి. అంతా కుక్ అయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇది చపాతీకి, పూరీకి మంచి కాంబినేషను. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.